మార్నింగే ఇంకా అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడైతే గ్యాస్ అయితే మొత్తం కడిగేసిన, పాలు కూడా పెట్టేసుకున్నా, ఇంకా ముగ్గు కూడా పెట్టేసిన అనమాట. బాగుంది కదా ఇట్లా. అక్కడ ఇంకా పాలు అయితే మరిగిపోయినాయి. పిల్లలకైతే పాలు పోసేసి నేనైతే టీ అయితే పెట్టేసుకోవాలి. వాళ్ళకి పాలు పోయినట్టు ఆమె బ్రష్ అయితే అయిపోగల దీనికోసం అయితే పాలు అయితే తీసేసిన. మిగితే మేము చాయ్ పెట్టేసుకుంటే పని అయిపోతుంది. అది కొత్తది టీ పౌడర్దేనా? అది ఎట్లా టేస్ట్ చేద్దాం. నేను అది ఎలా వద్దాం. చిన్న బాక్స్లో వేయాలి. ఇది ఎట్లుంటుంది టేస్ట్ చేద్దాం. చిన్న బాక్స్ ఉంటుంది ఏమో. సేమ్ దాని లెక్కనే ఉంది ఇది కూడా. అవి బాగుంటుంది. ఇది బాగుండేది అట్లా. ఒక క్లిప్ తేనా ఏదొద్దు కానీ నేను క్లిప్ పెట్టేసి అందులో పెట్టేసి బాగున్నది ఇది. ఏమద్దులే ఈ దీంట్లోనే పెట్టేస్తా. టీ అయితే మరుగుతూ ఉంది. మళ్ళీ పాలు పోసేసిన, అక్క కూడా పోసి పెట్టి ఈ డస్ట్బిన్ లేదు. తర్వాత అయితే అక్కడైతే పాలు అయితే పెట్టేసుకున్నాను అనమాట. అంటే గురువారం రోజు మార్నింగ్ ఇది అయితే అక్కడ పాలు పెట్టేసి పిల్లల కోసం అయితే తీసి తర్వాత టీ పౌడర్ అయితే కొత్తది ఉండే అనమాట. అండ్ పాతది కూడా ఉంది, కొత్తది అది వేరే. నేను ఈ వరకు బ్లాక్లలో ఉంటుంది. టీ పౌడర్కి ఫ్రీ వచ్చిందని చెప్పాను కదా, ఇంకా దానికైతే వచ్చిందనమాట. ఇంక ఇది వచ్చేసి ఈరోజు అనమాట. ఈరోజు మార్నింగ్ అయితే ఫ్రైడే కదా, శుక్రవారం కదా, అందుకని చెప్పేసి మార్నింగే లేచేసి ఇల్లంతా తుడిచేసాను అనమాట. ఇల్లంతా తుడిచేసుకొని తర్వాత అయితే ఇంకా మాఫ్ అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా మాఫ్ అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా పిల్లల్ని కూడా ఫ్రెషప్ చేయాలి. టోనీ అయితే ఫ్రెషప్ చేశాను. ఇంకా స్వీటీని కూడా ఫ్రెషప్ చేయాలి. ఆమెకి హెడ్ బాత్ పోయాలన్నమాట ఫ్రైడే కాబట్టి. అక్కడైతే ఇల్లంతా అయితే మాఫ్ అయితే పెట్టేసుకుంటా ఉన్నాను. ఒక సైడ్ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వాష్ అయిపోతూ ఉన్నాయి. ఇంకా అవి ఫస్ట్ అయితే పూజ చేసుకున్నాక బట్టల కాడికి వెళ్తే బాగుంటుంది. ఇంకా ఫస్ట్ అయితే పూజ అయితే చేసుకోవాలి. ఇంకా ఫోటోలు అన్నీ తుడిచి బొట్టు గిట్లా పెట్టేసి తర్వాత అయితే ఇంకా నేను పూజ అయితే చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇంకా ఇల్లంతా అయితే మాఫ్ అయితే పెట్టి తీసుకున్నాక ఫస్ట్ అయితే ఇంకా ఫోటోలు గిట్లా అవన్నీ క్లీన్ చేసుకుంటా ఉన్నాను వాటర్తోనైతే. అవి క్లీన్ చేసుకున్నాక తర్వాత అయితే ఇంకా పూలు పెట్టేసుకొని పూజ చేసుకుంటే పూజ పని అయితే అయిపోతుంది. ఇంకా హాల్ రూమ్లో ఉన్న అవి కూడా చేసుకోవాలి కదా, వీటి దగ్గర కూడా పువ్వులు పెట్టేయాలి. ఫస్ట్ అయితే గుమ్మం కాడ పెట్టేస్తూ ఉన్నాను. గుమ్మం కాడ పెట్టేసినాక తర్వాత ఇక్కడ మెల్లగా పెట్టుకుందామని చెప్పేసి ఫస్ట్ అయితే గుమ్మం కాడ అయితే పెట్టేస్తూ ఉన్నాను. గుమ్మం కాడ పెట్టేసినాక ఫస్ట్ అయితే దేవుని గుళ్ళో పెట్టేసాను. దేవుని గుళ్ళో పెట్టేసినాక తర్వాత అంటే దేవుని గుళ్ళో అంటే గుడిలో కాదండి, మన ఇంట్లో పూజ గదిలో. ఇంకా మళ్ళీ గుడిలో అనుకుంటారేమో అని చెప్పేసి మళ్ళీ వివరంగా చెప్తా ఉన్నాను. ఇంకా మన పూజ గదిలో ఇంకా పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే ఇంకా అక్కడ అగరబత్తి కూడా ముట్టించాను అనమాట. అగరబత్తి ముట్టించేసి ఇంకా ఆరతి కూడా ఇచ్చేసుకుంటా ఉన్నాను అనమాట. ఇంకా అక్కడైతే పూజ అయితే ఇంట్లో పూజ అయితే అయిపోయింది. ఇంకా తులసమ్మ కాడ అగరబత్తులు ముట్టియాలి. అండ్ కుంకుమ అవన్నీ పసుపు ఇట్లా అవన్నీ పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే ఇంకా అక్కడ తులసమ్మ కాడ పెట్టేసినాక తర్వాత ఇంట్లో ఉన్నాయి కదా మనకు గోమాతలు, అదే మన బొమ్మలు, గోమాత బొమ్మలు ఉన్నాయి కదా, ఇంకా అక్కడ చిన్నది టాటా చేసి ఉన్నది కదా, ఇంకా అది కూడా క్లీన్ చేసుకొని వాటికి కూడా గంధము అవన్నీ పెట్టేసినాక ఇంకా తర్వాత ఇంకా కిచెన్ పనికైతే వెళ్ళాలన్నమాట. అదే మన ఇంట్లో కిచెన్ ఐటమ్స్ వంట టిఫిన్ అయినా ఏదైనా చేసుకోవాలి కదా, ఇంకా అప్పుడైతే అదొకటి చేయాలన్నమాట. కిచెన్ టిఫిన్ అయితే ప్రిపేర్ చేయాలి. ఇంకా అక్కడ వచ్చేసి
టాటేస్ అయితే మంచిగా క్లీన్ చేశాను అనమాట. దాన్ని అయితే క్లీన్ చేసి ఇంకా గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్నాక తర్వాత అయితే ఇంకా అక్కడైతే మన ఇంకా టాటేస్కి అయితే మంచ పువ్వులు అయితే అలంకరించుతూ ఉన్నాను అన్నమాట. ఇంకా పువ్వులు అయితే పెట్టేస్తూ ఉన్నాను. పువ్వులు చిన్న చిన్నగా చాలా బాగున్నాయండి, చింటి చామంతి లెక్క ఉన్నాయి అనమాట. అవి ఏమో గడ్డి పూల ఏమంటారు వీటిని, అయితే మంచిగా ఉన్నాయి, కాకపోతే చిన్న చిన్నగా మంచిగా ఉన్నాయి. ఈ టాటేస్లో పెట్టడానికి వాటర్ పోసి పెట్టడానికి మంచిగా పని చేస్తాయి. అవి అయితే చిన్న చిన్నగా మంచిగా ఉన్నాయి. ఇంకా ఫోటోల కన్నా అయితే కొన్ని కొన్ని పెద్దవి పెట్టినా, కొన్ని కొన్ని చిన్నవి పెట్టినా. తర్వాత ఇక్కడ టాటేస్ కాడ కూడా ఇంకా కొన్ని అయితే చిన్నవి అయితే పెట్టేస్తూ ఉన్నాను. చిన్న చిన్న దేవులాడి ఇంకా చిన్న చిన్నగా పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా అందులో అయితే ఇంక ఇవి పెట్టేసినాక తర్వాత ఇంకా పాలైనా టిఫిన్ అయినా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా పూజ తొందర అయిపోయింది అనుకోండి, ఫ్రీగా ఉంటుంది, మైండ్ ఫ్రీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నా గొంతు ఎందుకో గర్ర వస్తుంది, అసలు ఎంత ఎంత సరి చేసుకుందామన్నా సరి అయితే లేదు. గొంతు అనేది అట్లా వస్తుంది, నాకే అర్థం అవ్వట్లేదు, అట్లా వస్తుంది, అంత గర్ర వస్తుంది గొంతు అయితే. అండ్ ఇంక ఇక్కడైతే అక్కడ పువ్వులు పెట్టేసినాక తర్వాత ఇంకా అక్కడ కూడా ఒకటి సాంబ్రాణి ధూపం అయితే వేస్తాను. ఇంకా అక్కడ ఒకటి పెట్టేస్తే బాగుంటుంది అనమాట. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే తొందరగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ మీరు మంచిగా చూడవచ్చు. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అక్కడికి వెళ్ళినా బాగుంటాయి కదా వీడియోలు, అండ్ బాగుంటాయి కాబట్టి మీరైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఈ వీడియోని చూసే ముందు, కంటిన్యూ చేసే ముందు ఈ వీడియోకి అయితే లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి. ఇంకా అక్కడ సరస్వతి దేవత కాడ కూడా మన పువ్వులు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా అక్కడ కూడా పెట్టేసుకుని ఇంకా అన్నీ పెట్టేసుకొని ఒక ధూపం ముట్టిస్తే ఇంకా శుక్రవారం పూజ అయితే మార్నింగ్ పూజ అయితే అయిపోతుంది. ఇంకా ఈవినింగ్ పూజ అయితే ఈవినింగ్ చేసేసుకుందాం. ఇంక ఇక్కడైతే మార్నింగ్ పూజ అయితే అయిపోయిందనమాట. ఇవరకు పెట్టే పువ్వులు ఉండే అవన్నీ తీసిన నీట్గా శుభ్రం చేసుకొని ఇంకా పెట్టుకున్నాను అనమాట. ఈరోజు బ్లాగ్ అయితే ఇంతేనండి. రేపు సరికొత్త బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్ బాయ్.